సో అందరికీ నమస్కారం. నా పేరు గారచున్నారు. టుడేస్ దగ్గర రెడ్డి. సో ఈ రోజు నుంచి 30 రోజులు కంటిన్యూగా ఒక వెబ్ సిరీస్. సో ప్రతిరోజు కూడా ఒక టాపిక్ డిస్కషన్ నా ద్వారా కూడా జరుగుతుంది అనమాట. సో అదేంటంటే గడప గడపకి సేఫ్ షాప్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. గడప గడపకి సేఫ్ షాప్. ఈ గడప గడపకి సేఫ్ షాప్ అనే కాన్సెప్ట్ లో భాగంగా ఈ వెబ్ సిరీస్ లో భాగంగా రోజుకు ఒక టాపిక్ డిస్కషన్ మీ ముందుకు తీసుకురాబోతున్నాం అనమాట. ఎవ్రీడే ఒక టాపిక్ ఉంటుంది. 15 మినిట్స్ ఉంటుంది క్రిస్పీగా. సో అది ఏది ఏ రోజు ఏ టాపిక్ ఉండేది అనేది మీకు ఆల్రెడీ రాసి పెట్టాను కూడా. 2025 జనవరి 1 నుంచి ఫస్ట్ డే రేపు హ్యాబిట్స్ అనే టాపిక్ మీద డిస్కషన్ చేస్తాను. సో సెకండ్ డే నో లేజీ, నో ప్రొకాస్టినేషన్. లేజీగా ఉండదు, వాయిదా వేయకూడదు. ఇది రెండోది. మూడోది సెల్ఫ్ టాక్. నాలుగోది డ్రీమ్ పోస్టర్. ఐదో తారీఖు పాజిటివ్ యాటిట్యూడ్. ఆరో తారీఖు పాజిటివ్ కమ్యూనికేషన్. ఏడో తారీఖు పాజిటివ్ అట్మాస్ఫియర్. 8వ తారీఖు బిగ్ థింకింగ్. 9వ తారీఖు గ్రాటిట్యూడ్. 10వ తారీఖు ఫాలో ద విన్నర్ ప్రాసెస్. 11వది యూజెస్ ఆఫ్ డేటా ఫార్మ్స్. 12 ఎఫ్ఐఎం. 13 టూల్స్. 14 పవర్ ఆఫ్ మెంటర్షిప్. 15 జోడీ వర్క్. 16 సెల్ఫ్ కరెక్షన్స్. 17 డైలీ రిపోర్ట్. 18 పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్. 19 పవర్ ఆఫ్ సబ్మిషన్. 20 పవర్ ఆఫ్ యూనిటీ. 21 నెవర్ కంప్లైంట్. 22 నెవర్ క్రిటిసైజ్. 23 నెవర్ కండెమ్. 24 90% ఎగ్జైట్మెంట్. 25వ తారీఖు 8% టెక్నిక్స్. 26వ తారీఖు 2% ఫైన్ ట్యూనింగ్. 27వ తారీఖు హానెస్టీ. 28 పర్ఫెక్ట్ మనీ మేనేజ్మెంట్. 29 సెల్ఫ్ డిసిప్లైన్. సో 30 సెల్ఫ్ లెర్నింగ్. 31 పర్ఫెక్ట్ పంచువాలిటీ. సో మొత్తం 31 రోజులు ఉంది. జనవరి మొత్తం నెల 31 డేస్, 31 టాపిక్స్ మీకోసం మీ ముందుకు తీసుకురాబోతాను అనమాట. సో ఈ కాన్సెప్ట్ పేరు సో గడప గడపకి సేఫ్ షాప్. సో ఇది ఇంట్రడక్షన్ టాపిక్. ఈ రోజు నేను ఇస్తుంది ఇంట్రడక్షన్. గడప గడప సేఫ్ షాప్ వెబ్ సిరీస్ లో ఇంట్రడక్షన్ అనేది ఈ రోజు నేను మీకు చెప్తున్నాను. రేపు నుంచి ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 ఇవన్నీ కూడా మీకు వస్తాయి. సో ఇది లెర్నింగ్ లో ప్రాసెస్ అనమాట. మీ అందరికి తెలిసిందే, సేఫ్ షాప్ లో సక్సెస్ కావాలంటే ఎవరైతే సక్సెస్ అయిన వ్యక్తులు ఉంటారో వాళ్ళ యొక్క దారిని మనం ఫాలో అవ్వాలి. ఆ దారిలో వెళ్తేనే సక్సెస్ అవుతుంది. వేరే దారి వెళ్తే సక్సెస్ కావు. సో ఈ బిజినెస్ లో అప్లైన్ ని ఫాలో అవ్వటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఫాలో అవుతారు. బట్ కొద్ది మంది మాత్రం 10 to 15%, 20% ఫాలో కారు. సో ఇందాక కూడా చూశారు మీరు, నేను అటెండెన్స్ పిలిచాను. కొంతమంది పలకట్ల, కొంతమంది రాలేదు అటెండెన్స్ లో. సో వాళ్ళు రావట్లేదు అంటే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైతే దీంట్లో సక్సెస్ కావాలి, లైఫ్ లో ఎదగాలి, చేయాలనుకున్న తపన ఉన్న వాళ్ళు మాత్రమే కంటిన్యూ చేస్తారు. నేనైతే ఏం చేయగలనంటే అందరిని ఒక సరైన మార్గంలో సక్రమంగా పెట్టాలనే ప్రయత్నం మాత్రం చేయగలను. ఈ బిజినెస్ లో నో బాస్ కాబట్టి, బాస్ ఎవరు లేరు కాబట్టి. సో మనం ఇంకా అంతకు మించి ఏం చేయలేం. బట్ ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్తున్నాం కాబట్టి, స్ట్రాటజికల్గా వెళ్తున్నాం కాబట్టి వాళ్ళకి సంబంధించిన రెస్పాన్సిబుల్ అప్లైన్స్ ఉంటేనే వాళ్ళకి సంబంధించిన డెవలప్మెంట్స్ కూడా ప్రియారిటీ ఉంటుంది. సో ఇది మాత్రం మీకు తెలిసింది. సో సేఫ్ షాప్లో రాకముందు కూడా నేను కొన్ని విషయాలు నేను చాలా సీరియస్గా తీసుకొని చేసేవాడిని. ఏ పని చేసినా కూడా ఆషామాషిగా కాదు, ఏదో నామకే వాసిగా చేయడం నాకైతే ఫస్ట్ నుంచి ఇష్టం లేదు. చాలా చాలా ఆ, ఏ పని చేసినా సరే డీప్గా వెళ్ళిపోయేవాడిని. డీప్గా వెళ్తూ ఉండేవాడిని అనమాట. చూడొచ్చు ఈరోజు మీ అందరికీ ఒక హిస్టరీ కూడా చూపిస్తున్నాను. 31/12. సో అంటే ఇదే తారీఖున గత సంవత్సరాల్లో ఏమేం చేశాను అనేది మీరు చూస్తే, ఒక నా 8 years బ్యాక్ చిరంజీవి ఫోటో వచ్చింది. 31 డిసెంబరు 2016. 8 years బ్యాక్. సో నెక్స్ట్ అట్లానే అబ్దుల్ కలాం గారిది కూడా కొటేషన్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, కొన్ని కొన్ని కొటేషన్స్ మనం పెడుతుంటాము బట్ అది ఫాలో కావు. ఇక్కడ అబ్దుల్ కలాం గారు కూడా కొటేషన్స్ రాశారు చూడండి. సమున్నత లక్ష్యాలను నిర్దేశించుకోండి. సమున్నత లక్ష్యాలను నిర్దేశించుకోవడం నిజంగా జ్ఞానం. లక్ష్యాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. వైఫల్యాలు ఎదురైనా భయపడద్దు. వాటి నుంచి పాఠాలు తెచ్చుకోండి. భయపడితే ఈ పోటీ ప్రపంచంలో నాయకులు కాలేరు. కొత్త దారిలో నడిచేవారు ఈ విజ్ఞానంలో విజేతలు అవుతారు. అందరూ నడిచే బాటలో వెళ్తే వెనకే ఉంటారు. మీ మీవైన దారులు వెతుక్కోండి. అప్పుడే మీ జీవితంలో సరైన బాట జరుగుతుంది. అంటే సేఫ్ షాప్ కన్నా ముందే నేను ఇలాంటి యాటిట్యూడ్ తిన్నాడు. ఇక్కడ చిరంజీవిని కూడా అక్కడ అప్పట్లో హీరోగా ఎంచుకున్న కారణం
ఆయన స్వయం కృషితో కష్టపడి పైకి వచ్చిన విధానం నాకు నచ్చింది. అందుకే ఆయన నేను నా రోల్ మోడల్‌గా అప్పట్లో పెట్టుకున్నాను. సో, ఆ తర్వాత చూడండి నా లైఫ్‌లో వచ్చిన మార్పులు 8 ఇయర్స్ బ్యాక్ జీసీఆర్ ఫ్యామిలీ రెస్టారెంట్ మెస్ కర్రీ పాయింట్. సో, ఎగ్జాక్ట్‌గా న్యూ ఇయర్‌కి 1 డే బిఫోర్ ఇగో ఈ పాంప్లెట్ ఏసి, ఇగో కేజీ కేకు, కూల్ డ్రింక్స్ ఇంకా ఇట్లా. అంటే అప్పట్లో నా వర్క్స్ ఇలా ఉండేయి. నా పనులు ఇలా ఉండేయి. సో, ఇగో చూడండి నేను కాలేజీలో పనిచేస్తున్నాను మీకు మేనేజింగ్ డైరెక్టర్ గేరా చిన్నారావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్. ఇగ చిన్న బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, శాంతినగర్, గణపవరం 522619 నాదెండ్ల మండలం, గుంటూరు జిల్లా. సో, డేటు 31 డిసెంబర్ 2016. కనిపిస్తుందా మీ అందరికి? సేఫ్ షాప్ కన్నా బిఫోర్. కనిపిస్తుందా ఎస్ లేదా? మార్. ఎస్ మార్. ఎస్ మా రైట్. ఎస్ అంటే మా నేను చేసిన పనులు అనమాట ఇవన్నీ కూడా. నేను చేసిన పనులు ప్రతిదీ కూడా ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసేవాడిని. సో, ఇలానే వచ్చింది నాకు ఈ అవకాశం కూడా. సో, ఈ విధంగా సో, రేపు న్యూ ఇయర్ అనగా ఈ రోజంతా పండగ పండగ ఉండేది మాకు. ఎందుకంటే వ్యాపారం చేసేవాళ్ళం కాబట్టి. సో, రైట్ ఇలా 8 ఇయర్స్ బ్యాక్ అలాంటి లైఫ్ ఉంది. సో, నెక్స్ట్ అలానే ఇక సేఫ్ షాప్ ఎంటర్ అయిపోయింది నా లైఫ్‌లోకి. ఎంటర్ అవ్వంగానే ఏం పెట్టాను పోస్ట్? నేను 2018లోనే సేఫ్ షాప్‌లో ఎంటర్ అయ్యా కదా! వేరే టీమ్‌లోకి. యెస్ ఆర్ నో? అప్పుడేం పోస్ట్ పెట్టాను? అందరికి టైం నమస్కారం. ఫ్రీడమ్, మీరు ఫైనాన్షియల్ జీవితంలో ఫ్రీడమ్. టైమ్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే వాట్సాప్ నంబరు. పెట్టానా లేదా? 6 ఇయర్స్ బ్యాక్. యెస్ ఆర్ నో? అంటే లైఫ్‌లో ఎదగాలనుకుంటున్నాను. సేఫ్ షాప్ అవకాశం వచ్చేసింది. వచ్చినాక గది. సో, 1 ఇయర్ బ్యాక్ కోర్ ట్రైనింగ్ ఇన్ పల్మనేరు 31/12/2023. సో, లాస్ట్ ఇయర్ 31 తారీఖున కోర్ ట్రైనింగ్ చేసాము పల్మనేరులో. సో, ఇది చూడండి 31st కథా కమా మిషన్. ఓకే క్లియర్? సో, ఒకటే అనమాట. నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఫాలో అయ్యే విధానం, ప్రాసెస్ ఏదైనా ఉంది అంటే సేఫ్ షాప్‌లో రాకముందు కూడా నేనేం ఫాలో అవుతానంటే ఒక సక్సెస్‌ఫుల్ వేని ఎవరైనా ఫాలో అయినోళ్ళని చూస్తాను. వాళ్ళని అబ్జర్వేషన్ చేసి వాళ్ళలాగా ముందుకెళ్ళాలి. వాళ్ళయినప్పుడు నేను ఎందుకు కాకూడదు అని ఒక ఆలోచనకొచ్చేస్తాను. సో, నా లైఫ్‌లో ఏది జరిగినా నేను ఇదే ఫాలో అవుతుంటాను. ఇదే ప్రాసెస్ నాది. సో, చూడొచ్చు సేఫ్ షాప్‌కి బిఫోరు నేనెన్ని స్ట్రగుల్స్ పడ్డాను, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో మీరందరూ మీ కళ్ళతోనే నేను చూపిస్తూనుంటాను ప్రతిసారి. సేఫ్ షాప్‌లోకొచ్చినా కూడా నేను పొద్దున ఒక వీడియో కూడా ప్లే చేశాను. అది ఇప్పుడు వీడియో కాదు. ఒక 5 ఇయర్స్ బ్యాక్ వీడియో. సో, అప్పుడు కూడా నేను ఇదే చెప్పాను. బాబు రండయ్యా సేఫ్ షాప్‌లోకి. వచ్చాక 4 సంవత్సరాలు కష్టపడండి. నాతో పాటు ఉండండి. నేను సక్సెస్ చేస్తాను అని ఆ రోజు కూడా చెప్తున్నాను. సో, ప్రాసెస్‌ని మనం ఫాలో అయితే చాలు. ఆ ప్రాసెస్సే మనల్ని సక్సెస్ చేస్తుందన్నమాట. మరి ఇంకోసారి ఈరోజు ఇంకొకసారి కూడా మళ్ళీ మీకు రిపీట్ చేయబోతున్నాను. ప్రాసెస్ అంటున్నారు. ఏం ప్రాసెస్ ఫాలో కావాలి? సేఫ్ షాప్‌లో ఏ ప్రాసెస్ ఫాలో అయితే మనం సక్సెస్ అవుతాం. ఆల్రెడీ మీకు నేను చాలా సార్లు చెప్పాను. ఇక్కడ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అని ఒకటుండేది. ఆ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ప్రకారము కొన్ని వర్క్స్ ఉంటాయి. ఆ వర్క్స్‌ని మనం చేయాలి. అందులో ముఖ్యంగా ఫస్ట్ వర్క్ ఏందన్నా ఉందంటే డైలీ యాక్టివిటీస్. ఈ బిజినెస్‌లో మనం చేయాల్సిన ఫస్ట్ పని డైలీ యాక్టివిటీస్ అంటే ఫాలో అవ్వాలి. ఏంటి డైలీ యాక్టివిటీస్? ఎవ్రీడే మార్నింగ్ జూమ్ సెషన్ ఉంటుంది డైలీ. ఈ జూమ్ సెషన్‌కి విసుగు అనుకోకుండా, ఇబ్బంది అనుకోకుండా మనం వస్తూ మన టీమ్‌ని తెచ్చుకోవాలి. చాలామంది మనుషులు ఫెయిల్ అయ్యేది ఎక్కడైనా అంటే జూమ్ సెక్షన్‌లో తీసుకురావడంలోనే ఫెయిల్ అయిపోతారు. ఫస్ట్ వాళ్ళకి జూమ్ ఇంట్రెస్ట్ కలగదు. ఎందుకు కలగదంటే జూమ్‌లోకొచ్చాక ఇక్కడ ఏదో డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉండిద్ది. ఇక్కడ మాలాంటోళ్ళు కొంచెం మాట్లాడుతుండేటప్పుడు కొంచెం వాళ్ళకేమనిపించిదంటే కటువుగా అనిపించిద్ది ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళకైతే. వెళ్ళే కొద్దీ కొంచెం అర్థమయ్యిద్ది. ఓకే. ఈ బిజినెస్‌లో ఇలా ఉంటేనే సక్సెస్ అయిపోతాం. లేకపోతే సక్సెస్ కాము అని ఒక ఆలోచనకొచ్చేస్తారు. సో, దాన్ని మనం అర్థం చేపించాలి. బాబు ఈ ఈ బిజినెస్ అనేది ఒక టీమ్ వర్క్‌తో చేసేది. ఒక 4 సంవత్సరాలు కష్టపడి పని చేయాలి కాబట్టి. సో, ఈ బిజినెస్‌లో ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వాలి. ఈ ప్రాసెస్‌ని ఫాలో కాకపోతే ఎవరు సక్సెస్ కారు అనే ఒక విషయాన్ని మనం అర్థం చేయించాలి. అర్థం చేయించకపోతే వాళ్ళకేం తెలిసిద్ది? జూమ్ అంటే ఫస్ట్ వాళ్ళకి అర్థం కానే కాదు. సో, జూమ్‌లోకి రావడానికి కొంతమంది సీనియర్ లీడర్ కూడా ఇష్టపడట్ల. ఎందుకు ఇష్టపడట్లేదంటే వాళ్ళెవ్వరు టీమ్ రావట్లేదని వాళ్ళు ఇష్టపడరు. టీమ్ వచ్చినా రాకపోయినా మనం రావాలి. సో, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మనం వస్తేనే కదా మన టీమ్ వచ్చేది. మనమే రాకపోతే మన టీమ్ ఎవరొస్తారండి? సో, కొద్ది రోజులు వచ్చేసి నా టీమ్ ఎవరు రావట్లేదు అని వాళ్ళు ఆగిపోతారు. అది కరెక్ట్ ప్రాసెస్ కానే కాదు. ఎవరొచ్చినా రాకపోయినా కంటిన్యూ‌గా మీరు గాని ఉంటే మీ టీమ్ ఆటోమేటిక్‌గా వచ్చిద్ది. సో,
ఈ జూమ్ అనేది కంపల్సరిగా విత్ పాజిటివ్ యాటిట్యూడ్తో ఎవ్రీడే మీరు అటెండ్ అవ్వాలి. అటెండ్ కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో మీకు సక్సెస్ రాదు. సో ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు దాకా ఎట్లయినా జరిగింది, బట్ ఇక నుంచి జూమ్కి కంపల్సరిగా మీరు వస్తూ మీతో పాటు సో మీ టీం మెంబర్స్ని ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తూ, మరి ముఖ్యంగా ఎవరైతే ప్లాటినం అండ్ అబౌవ్ ఉంటారో వాళ్ళకి అటెండెన్స్ కూడా పిలుస్తున్నా కాబట్టి ఏ రోజు ఆబ్సెంట్ అవ్వకుండా చూసుకోండి. ఆబ్సెంట్ అవుతున్నామంటే దాని అర్థం మీరు నెగ్లిజెన్సీగా ఉన్నారు. మీరు నెగ్లిజెన్సీగా ఉన్నారు, మీకు ఇంట్రెస్ట్ పోతుందండి. సో ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఒకవేళ ఒక రోజు 2 రోజులు రావడానికి ప్రాబ్లం ఉంటే నాకు పర్మిషన్ తీసుకోవచ్చు. పర్మిషన్ తీసుకోవడానికి మీరు ఎవరు అంటారా? సో నేను చెప్పాను కదా, ఇక్కడ బాస్ ఉండరు, బట్ ఇక్కడ కోచ్ ఉంటారు. బాస్ కన్నా కోచ్ చాలా చాలా టఫ్గా ఉంటాడు. ఎందుకంటే ఈ కోచ్ అనేవాడు ప్రతిదీ కూడా మీ లైఫ్ని మార్చడం కోసం ఉంటాడు. మనం కోచ్ని ఆ ప్రాసెస్ని యాక్సెప్ట్ చేయాలి. సో ఈ బిజినెస్లో ఖచ్చితంగా మీరు కోచ్ చెప్పింది ఫాలో అయితేనే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు వస్తారు. మీరు ఫాలో కాకపోతే మిమ్మల్ని ఎవరు కూడా లెక్క చేయరు. సో కాబట్టి ఈ జూమ్ గురించి ఎవ్రీడే మస్టర్ షుడ్గా మీరు ఇక నుంచి రెడీగా ఉండాలని కోరుకుంటాను. సో 100% జూమ్కి ఎవ్రీడే మార్నింగ్ రావడానికి విత్ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండడానికి జూమ్కి 1 అవర్ వీలైతే 1 అవర్ 15 మినిట్స్ కూడా కెమెరా ఆన్ చేసుకుని కూర్చోడానికి రెడీగా ఉండాలి. సో ఈ మార్పు చేసుకోవడానికి మీ అందరూ సిద్ధంగా ఉన్నారా? కొత్త సంవత్సరం రోజు సో న్యూ ఇయర్ రాబోతుంది, ఈ కమిట్మెంట్ తీసుకుని రెడీగా ఉన్నారా? ఎస్ఆర్ నో? Yes, ma'am. ఎస్ఆర్ నో? Yes, ma'am. ఎవరైతే ఉన్నారో Yes, ma'am. కమిట్మెంట్ తీసుకున్నారో వాళ్ళు మాత్రమే డైమండ్ అవుతారు. క్లియర్? సో నెక్స్ట్ అదే విధంగా రెండోది డైలీ యాక్టివిటీస్ లో డైలీ కమ్యూనికేషన్ విత్ పాజిటివ్ యాక్టివిటీ. ప్రతిరోజు పాజిటివ్ గా మాట్లాడాలి. అప్ లైన్స్ డౌన్ లైన్స్, పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్, లైఫ్ లో ఎదగబోతున్నాం, సక్సెస్ కాబోతున్నాం, కొట్టబోతున్నాం, డైమండ్ అవ్వబోతున్నాం, ఇలాంటి విషయాలు పాజిటివ్ వర్డ్స్ మాట్లాడుతుండాలా. ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలా. సో అలాగా మీరు కూడా మీ టీంని ఎంకరేజ్ చేయాలి. సో అదేవిధంగా డైలీ వర్క్, ప్రతిరోజు ప్లాన్స్, ఫాలోఅప్స్, గ్రూప్ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్, ఈ వర్క్లో ఉండాలి. ఏ రోజు మనకి ఫోటో లేకుండా ఆ రోజు ఉండకూడదు. నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందే చెప్పాను, ప్రతిరోజు నా ఫోటో వచ్చింది కంపల్సరీ చూసుకోండి. చూస్తూనే ఉండండి. ఎవ్రీడే ఒక ఫోటో. నాది వర్క్ నిత్యానుంది. ఎవరు నా టీంలో వర్క్ చేసినా చేయకపోయినా నేను మాత్రం వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చేస్తాను కూడా. ఇది నేను ఫిక్స్ అయిపోయాను. డైలీ వర్క్ నేను చేస్తాను, మీరు కూడా చేయమని చెప్తాను. డైలీ రిపోర్ట్ అండ్ మీ కెప్టెన్, కోచ్, మెంటర్ ఎవరైతే మీకు నియరెస్ట్ గా సిల్వర్ బిలో ఉంటారో వాళ్ళలో మీ కెప్టెన్, మీతో పాటు ఆన్ఫిల్ అనుకుంటూ దిగేవాడిని. అండ్ అదేవిధంగా సిల్వర్ అండ్ ఎమరాల్డ్ వరకు మధ్యలో ఎవరైనా కోచ్ ఎంచుకోండి. ఎమరాల్డ్ అనే బాల్ని మెంటర్గా ఎంచుకోండి. సో ఈ విధంగా నీ లైఫ్లో ఒక 3 మనుషుల్ని మీరు ఎంచుకోండి. ఒక కెప్టెన్, ఒక కోచ్, ఒక మెంటర్. సో వాళ్ళల్లో పాజిటివ్స్ ఉంటేనే ఎంచుకోండి. వాళ్ళు కంటిన్యూగా జూమ్కి వచ్చేవాళ్ళు, అప్లై చెప్పింది వినేవాళ్ళు, వర్క్ పరంగా చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు మాత్రమే మాటలు వినండి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. సో నెక్స్ట్ అదేవిధంగా డైలీ కరెక్షన్స్. ప్రతిరోజు కంపల్సరీగా డైలీ కరెక్షన్స్ ఏమైనా జరిగితే అవి నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకొని మార్చుకోండి. సో ఈ 5 విషయాలు ఈ డైలీ యాక్టివిటీస్లో మీరు ఫాలో కావాలి. ఈ రోజు నుంచి న్యూ ఇయర్లో రెజల్యూషన్ తీసుకోండి, కమిట్మెంట్ తీసుకోండి. తీసుకుంటారా? రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? Yes, ma'am. Yes, Right. ma'am. Yes, ma'am. సో నెక్స్ట్ అదేవిధంగా ఒక 3 ఇయర్స్ లోనే మీరు సక్సెస్ కావాలంటే ఈ సక్సెస్ఫుల్ సిస్టమ్ మీరు ఫాలో అవ్వాలన్న విషయాల్లో మరి ముఖ్యంగా వీక్లీ యాక్టివిటీస్. ఈ వీక్లీ యాక్టివిటీస్ ఎవరు ఆర్గనైజ్ చేస్తారంటే ఎవరైతే మీ పైన బ్రాంజ్ అండ్ అబోవ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు ఈ బాధ్యతలు తీసుకోవాలి. మీ టీంలో బ్రాంజ్ అండ్ అబోవ్ లీడర్స్ అందరూ వీక్లీ జూమ్ మీటింగ్స్, పాజిటివ్ యాక్టివిటీస్, బ్రాంజ్ కావచ్చు, అదే సిల్వర్ కావచ్చు, ప్లాటినం కావచ్చు, మీ టీంకి వీక్లీ జూమ్ పెట్టుకొని మీరు మీ అప్లయన్స్ లో ఎవరైనా పిలిపించుకొని మంచిగా వాళ్ళకి ఒక గైడ్ లైన్స్, అంటే ఇప్పుడు ఏదైతే మార్నింగ్ జూమ్ తో పాటు ఈవినింగ్ జూమ్ లో ఎప్పుడైనా ఒకసారి నైట్ 9 తర్వాత 10 తర్వాత పెట్టుకొని ఒక ప్రాపర్ గా మీ టీం ని నడిపించుకునే విధంగా సో మానిటరింగ్ అనేది ఏర్పాటు చేసుకోండి. వీక్లీ జూమ్స్ కంపల్సరీ పెట్టుకోండి. అంటే ఎవ్రీ ఫ్రైడే ఏ షిఫ్ట్ ట్రైనింగ్ కంపల్సరీ పెట్టుకోండి. మీ ఏరియాలో ఏ షిఫ్ట్ ట్రైనింగ్ ఉంటేనే మీకు టీం సక్సెస్ అవుతుంది, లేకపోతే అవ్వదు. అలానే ఎవ్రీ సాటర్డే గ్రూప్ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్, ఏ షిఫ్ట్ ట్రైనింగ్ రాని వాళ్ళని సాటర్డే వెళ్ళి కలవండి. గ్రూప్ మీటింగ్స్ రూపంలో, హోమ్ మీటింగ్స్ రూపంలో కలిసి సండే వెన్యూకి మళ్ళీ రెడీ చేసుకోండి. అలానే ప్రతి ఆదివారం సండే వెన్యూ కంపల్సరీగా ఆర్గనైజ్ చేసుకోండి. సో ఈ విషయాలు కూడా మీరు ఎవరైతే బ్రాంజ్, సిల్వర్, ప్లాటినం, గోల్డ్ ఉన్నారో మీరు చేయాల్సిన పనులు. మీరు చేయడానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? Yes, ma'am. Yes, ma'am. Yes, Maurji. ఇన్వైట్ చేసుకోవాలి. Yes, ma'am. సో నెక్స్ట్ అట్లానే లాస్ట్ది మంత్లీ యాక్టివిటీస్. మంత్లీ 1 కోర్ ట్రైనింగ్ మాస్టర్షిప్, ఇవన్నీ కూడా మేము చేస్తాం. ఎవరైతే ఇంకా పెర్ల్ అండ్ అబోవ్ లీడర్స్,
టోపాలజీ ఎంబ్రాయిడరీ ఉన్నారో వాళ్ళు చేయాల్సిన పనులు. సో కంపల్సరీగా కో ట్రైనింగ్స్ మీ ఏరియాలో ఆర్గనైజ్ చేసుకోండి. మీరే కో ట్రైనింగ్ ఇవ్వటం మొదలు పెట్టండి. అండ్ సక్సెస్ఫుల్ సెమినార్స్ అవి మేము చేస్తాము. సో మేము ఆర్గనైజ్ చేసినప్పుడు మీరు తెచ్చుకోండి టీమ్ని. బీబీఎస్ అదర్ సెమినార్స్, పర్సనల్ కౌన్సిలింగ్స్ కూడా సో మేము అరేంజ్ చేపిస్తాము. ఆ టైంలో మీరు రెడీ చేసుకోండి. 6 months ఒకసారి వన్ కో ట్రైనింగ్స్ కూడా ఉంటాయి. అవి కూడా మీరు అటెండ్ కండి. అండ్ ఎవ్రీ ఇయర్ డిస్టా కంపల్సరీ ఉండి డైమండ్ సెలబ్రేషన్స్ ఉంటాయి. అవి కూడా మస్టర్ షూట్గా ఫాలో. సో ఈ ఈ ఇయర్ సార్ మీరు చేయాల్సింది డైలీ యాక్టివిటీస్, వీక్లీ యాక్టివిటీస్, మంత్లీ యాక్టివిటీస్. ఈ 3 ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళే ఈ బిజినెస్ లో డైమండ్స్ అవుతారు. ఈ 3 ఫాలో కాని వాళ్ళు, ఈ యాక్టివిటీస్ ఫాలో కాని వాళ్ళు ఈ బిజినెస్ లో డైమండ్ ఎక్స్పర్ట్స్ లో కానే కాలేదు. సో ఈ 3 విషయాల్లో ఈ రోజు నుంచి మరి ఖచ్చితంగా మార్పులు చేసుకొని ముందుకు నడవడానికి, పక్కగా డైమండ్ అయ్యేదాకా వదిలిపెట్టుకుని ఉండడానికి, మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఒక నమ్మకాన్ని ఇవ్వడంతో పాటు డైమండ్షిప్ కూడా వాళ్ళని అయ్యేదాకా వదిలిపెట్టుకుని ఉండాలి సార్. చాలా మంది వస్తారు, కింద వాళ్ళు టీం వచ్చినాక ఏముందులే ఇక వాళ్ళే చేసుకుంటూ పోతారులే అని చెప్పేసి వదిలేసేస్తారు. సో అలా వదిలిపెట్టకుండా మీరు ఈ రోజు నుంచి ఫోకస్ చేస్తూ ముందుకెళ్ళాలి. చేయడానికి రెడీగా ఉన్నారా? ఎస్ఆర్ నో? Yes, ma'am. Yes, ma'am. ఎనీ సిచ్యువేషన్ మీకు ప్రాబ్లం అయినా ఏ ప్రాబ్లం అయినా సరే, ఇక్కడ మీ అప్లయన్స్ ఎవరైతే ఉంటారో మాలాంటి వాళ్ళతో సహా విత్ పర్మిషన్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. పర్మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చూడండి, పర్మిషన్ తో పని ఏంటి అంటారా? పర్మిషన్ తో పని ఏంటంటే, ఇప్పుడు నేను జూమ్ లో అటెండెన్స్ చేస్తున్నాను, మీరు నాకు ముందుగా కాల్ చేయడం ఇన్ఫర్మేషన్ ఒకటి చేస్తే ఇక్కడ పర్మిషన్ అని పెడతారు, లేకపోతే ఆప్షన్. సో మీరు కానీ అలా చేయకపోతే మీ టీంలో కూడా సేమ్ డూప్లికేషన్ జరుగుతుంది. సో మీరు మంచిగా ఉంటే మీ టీం మంచిగా ఉంటుంది. మీరు ఎన్ని చెప్పినా కూడా మీ టీం మీ మాటలు వినాలంటే మీరు చెప్పింది కాదు చెప్పేది, వాళ్ళు మీరు ఫాలో అయ్యే విధానాన్ని కాపీ చేస్తారు. మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో దాన్నే ఫాలో చేస్తారు. అంతేగాని మీరు మంచి మాటలు చెప్తూ ఉంటే, మా పేరు వాడుకొని కూడా చాలా మంది మంచి మాటలు చెప్తారు, గురుజీ మీ గురించి అట్లా చేయమన్నాడు, ఇటు చేయమన్నాడు. మీరు చేసిన పనులు మాత్రం వేరే ఉంటాయి. అలా ఎప్పుడు కూడా రైట్ డూప్లికేషన్ జరగదు. రైట్ డూప్లికేషన్ జరగాలంటే ఈ నోటితో నుంచి వచ్చే మాటలు, మనం చేసే పనులు రెండు ఒకటే ఉండాలి. చెప్పే మాట ఒకటి, చేసే పని ఒకటి అయితే అవ్వదు. ఎస్ఆర్ నో? చెప్పే మాట, చేసే పని రెండు పర్ఫెక్ట్ గా ఉండాలి. మరి ఈ రోజు నుంచి ఆ కమిట్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఎస్ఆర్ నో? Yes, ma'am. ఎస్ఆర్ నో? Yes, ma'am. Yes, ma'am. ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా వాళ్ళని డైమండ్ చేస్తామని మనస్ఫూర్తిగా మరొకసారి చెప్తూ నా మాటలు ముగిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, అందరికి ధన్యవాదాలు. దిస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో, సేఫ్ షాప్. సో రేపటి నుంచి ఇంకా జూమ్ అదిరిపోతుంది అనమాట, దుమ్ము దుమారం కాబోతుంది. గెట్ రెడీ.